హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. తలైవా పేరు చెప్తేనే చాలు, అటు తమిళనాడులో అయితే బ్లడ్ తీసి బొట్లు పెడుతూ ఉంటారు అండ్ స్క్రీన్ మీద కనిపిస్తే హారతలు ఇస్తూ ఉంటారు. అంతటి అభిమానులు సంపాదించుకున్నటువంటి రజనీకాంత్ మూవీ రిలీజ్ అయింది ఇవాళ. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్ షోస్ కూడా తెల్లవారుజామునే, అంటే అఫ్కోర్స్ నిన్ననే పడిపోయినాయి. దానికి సంబంధించి కూడా కొన్ని వార్తలు వినవస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి అండ్ ప్రస్తుతానికి జైలర్ అనేటువంటి ఈ పవర్ఫుల్ టైటిల్తో వచ్చిన మూవీ ఎలా ఉంది, ఈ సినిమా రివ్యూ ఒకసారి చూద్దాం మనం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని నేనంటాను ఒక మల్టీ స్టారర్ మూవీ అంటాను. ఎందుకంటే ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అండ్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అండ్ బాలీవుడ్ చాలా సీనియర్ నటులు జాకీ ష్రాఫ్ అండ్ తెలుగులో మంచి కమెడియన్గా గుర్తింపు పొంది ఆ తర్వాత హీరోయి మళ్ళీ మంచి మంచి పాత్రలు పోషిస్తున్న సునీల్, వీళ్ళందరూ ఉన్నటువంటి అండ్ రమ్యకృష్ణ గారు, ముఖ్యంగా వీళ్ళందరూ ఉన్నటువంటి ఒక భారీ గ్రాండియర్ మూవీ అని చెప్పొచ్చు జైలర్. మరి ఇన్ని అంచనాల మధ్య సన్ పిక్చర్స్ దాదాపుగా 200 కోట్ల పైబడి బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ వహించారు. ఆల్రెడీ ఇంతకుముందు శివకార్తికేయన్తో మూవీ చేశారు అండ్ దళపతి విజయ్తో కూడా మొన్న ఒక మూవీ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ మూవీస్ ఇంపాక్ట్ని అవేం పట్టించుకోకుండా ఈ మూవీకి సంబంధించి రజనీకాంత్ ఒప్పుకున్న విధానం కానీ, ఈ సినిమా సగం షూటింగ్ అయ్యాక కూడా రజనీకాంత్కి చాలామంది చెప్పారట వద్దు ఇతను డైరెక్టర్గా పెట్టుకోవద్దని. అయినప్పటికీ కూడా రజనీకాంత్ నో ప్రాబ్లం, నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడని ముందుకెళ్ళడం జరిగింది. ఇలా అనేక అంచనాల మధ్య ఎన్నో భారీ అంచనాలు అండ్ భారీ రిపోర్ట్ల మధ్య రిలీజ్ అయినటువంటి జైలర్ మూవీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక రిటైర్ అయినటువంటి జైలర్, అంటే చాలా స్ట్రిక్ట్గా తన వృత్తి జీవితాన్ని కొనసాగించినటువంటి జైలర్ తన సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎలాంటివి, తన ఫ్యామిలీని చాలా కామ్గా సైలెంట్గా ఏమీ ఎరగనట్టుగా తన జీవితాన్ని తాను నడుపుకుపోతూ తన కుటుంబాన్ని తాను పోషించుకుంటూ వెళుతున్నటువంటి ఒక జైలర్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి కథాంశంతో వచ్చిన ఒక నథింగ్ బట్ రివెంజ్ డ్రామాగా చెప్పచ్చు ఈ మూవీని. అండ్ ముందుగా ఈ మూవీ గురించి చెప్పుకుంటే కనుక ఫస్ట్ తలైవా రజనీకాంత్ అన్నీ తానే భుజస్కంధాల మీద మోసి నడిపారని చెప్పచ్చు. ఇంకా ఆయన స్టైలింగ్ కానీ, అఫ్కోర్స్ కొద్దిమందికి ఆయన యొక్క గెటప్ నచ్చలేదు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి కొన్ని వార్తలు, ఆయన గెటప్ నచ్చలేదు. కానీ సింహభాగం ప్రేక్షకులకు మాత్రం ఆయన గెటప్ అయితే సూపర్గా నచ్చింది. అండ్ ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ డైరెక్టర్ మలిచిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఒక అమాయకమైన వ్యక్తిగా, ఏమీ తెలియని వాడుగా చాలా సాధారణ జీవితం గడుపుతూ, ఎందుకంటే ఇటు తెలుగులో కానీ తమిళ్లో కానీ ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ చాలా వచ్చాయి. మరి అలాంటి క్యారెక్టర్ల మీద ప్రేక్షకులకు కూడా ఒక రకమైన సింపతి ఎంపతి ఉంటుంది. అంతేకాకుండా అసలు ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్సుకత కూడా ఉంటుంది. దాన్నంతటినీ కూడా ఫస్ట్ హాఫ్లో నెల్సన్ దిలీప్ కుమార్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పచ్చు. ఇంకా రజనీకాంత్ అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్గా, ఒక సీనియర్ హీరోగా పవర్ఫుల్ క్యారెక్టర్లో, అఫ్కోర్స్ అంటే చాలా సైలెంట్గా ఉంటూనే ఆయన ఏంటో చూపించే క్యారెక్టర్లో కూడా చాలా బాగా నటించారు రజనీకాంత్ కూడా. అండ్ ఇక సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లో అయినా అండ్ అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా ఓవరాల్గా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి, మరీ ముఖ్యంగా రజనీకాంత్ని ఆయన యాక్షన్ని మెచ్చే వాళ్ళకి కూడా ఈ మూవీ ఖచ్చితంగా బాగా నచ్చుతుందని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు కానీ అండ్ ఎలివేషన్స్ కానీ, ముఖ్యంగా హీరో ఎలివేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక అటు కొద్దిసేపే ఉన్నది క్యామియో రోల్సే చేసినవి ఎవరు, మోహన్ లాల్ అండ్ శివరాజ్ కుమార్. అయినప్పటికీ కూడా వారి యొక్క అపిరెన్స్ కానీ, అలాగే వాళ్ళు ఆన్ స్క్రీన్ ఉన్న టైం కానీ, ఇవన్నీ కూడా చాలా పక్కా ప్లాన్గానే డిజైన్ చేశారని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా రమ్యకృష్ణ గారి నటన కూడా చాలా బాగుంది సినిమాలో. ఇక మొత్తం మూవీ అంతా కూడా అన్ని తానే నడిపిన రజనీకాంత్కి అండ్ నెల్సన్ దిలీప్ కుమార్కి అండ్ మూవీ యూనిట్ అందరికీ కూడా ఈ మూవీలో ఎక్కువ భాగం మార్కులు వేయాల్సింది మాత్రం ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్కి. ఎందుకంటే అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు, చాలా బాగా సింక్ అయ్యేలా. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కటి ఒక డిఫరెంట్గా ఫీల్ అయ్యేటువంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడు. కథాపరంగా చూస్తే కనుక మనం ఆల్రెడీ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఓ భాష, ముత్తు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. కానీ వాటికంటే కొంచెం పవర్ఫుల్గా తీర్చిదిద్దాడు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే ఈ స్టోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. హీరో ఆల్రెడీ సైలెంట్గా ఉండడం, సడన్గా తనేంటో
ఇంటర్వెల్ తర్వాత విలన్ తన గురించి తను అలాంటి వాడు, తను ఇలాంటి వ్యక్తి అని చెప్పడం, ఇదంతా కూడా ప్రేక్షకులు కొంచెం థ్రిల్గా ఫీల్ అవుతారు. అది ఎప్పటికీ కూడా ఫ్రూట్ఫుల్ సబ్జెక్టే అండ్ సూపర్ హిట్ ఐడియానే అయి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే దిలీప్ కుమార్ కూడా, నెల్సన్ దిలీప్ కూడా ఇదే విషయాన్ని ఈ పంధాన్ని అనుసరించాడు. స్టోరీ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేకపోయినా, స్టోరీ పాతగా ఉన్నా కూడా మూవీ మాత్రం ఖచ్చితంగా రజనీ అభిమానులకైతే అటు ఇవాళ పొద్దు నుంచి కూడా తమిళనాడులో కానీ అండ్ కర్ణాటకలో కానీ బెంగళూరులో కానీ మెయిన్ సిటీస్లో అసలు బీభత్సమైనటువంటి అభిమానులు వెళుతూ ఉన్నారు. అండ్ సగటు సినిమా ప్రేక్షకుడు, ఒక ప్రేక్షకుడు థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దారు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ చిన్న నట్లు బోల్ట్లు అన్నట్టుగా చిన్న రిపేర్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అఫ్ కోర్స్ ఇవన్నీ దాటి కూడా ఖచ్చితంగా ఒక యావరేజ్ కంటే కొంచెం బాగున్న సినిమాగానే ఈ మూవీని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు మాత్రకి ఖచ్చితంగా ఈ మూవీ నచ్చి తీరుతుంది. అండ్ ఈ మూవీ రిలీజ్కి ముందే విడుదలైన టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, ముఖ్యంగా రజనీకాంత్ ఆ కారులోంచి దిగే సన్నివేశం కానీ, అలా ఆయన కత్తి తీసేటువంటి సన్నివేశం, ఇవన్నీ కూడా యాక్షన్ లవర్స్కి, కమర్షియల్ మూవీస్ ఇష్టపడే లవర్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. అండ్ టోటల్గా చూస్తే కనుక ఈ మూవీ ఒక యావరేజ్ కన్నా పైబడ్డ చిత్రంగానే చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా తమన్నా కూడా వాడు కావాలయ్యా అంటూ సాగేటువంటి ఆ సాంగ్లో చాలా గ్రేస్గా, గ్లామరస్గా కనిపించింది. ప్రేక్షకులకు ఒక రకంగా చెప్పాలంటే కనువిందే చేసింది తమన్నా. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ సినిమాకి మంచి రేటింగ్సే వస్తూ ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి ఇంకా ఈ మూవీపై చాలా క్లియర్ కట్ రివ్యూ మాత్రం బై దిస్ ఈవినింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి అందినటువంటి సమాచారం ప్రకారం, మన దృష్టికోణంలో మనం చెప్తున్నటువంటి విషయం అయితే మాత్రం ఇది. మొత్తానికి తలైవా తన 169వ చిత్రాన్ని మాత్రం చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు 170 మూవీకి కూడా ఆయన రెడీ అవుతూ ఉన్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి యూఎస్ నుంచి వచ్చినటువంటి రివ్యూస్ అండ్ యూఎస్ ప్రేక్షకులు అంతా కూడా బాగానే మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నేను పదే చెప్పినట్టుగా యాక్షన్ లవర్స్కి మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఒక డిఫరెంట్ మూవీ, అఫ్ కోర్స్, అంటే ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామా అండ్ ఒక డార్క్ కామెడీ కూడా చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ జైలర్ మూవీ చూడొచ్చు. జైలర్ మూవీకి సంబంధించి టోటల్గా ఇది రివ్యూ. అండ్ బై దిస్ ఈవినింగ్ టోటల్ రివ్యూ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు.